వెళ్ళు వెళ్ళు వెళ్ళు, ఆపకుండా వెళ్ళు, స్ట్రైట్ గా వెళ్ళు. ఎక్కడికి వెళ్ళేది? వెళ్ళు. ఆపండ్రా. రారా, గుళ్ళోకి వెళ్ళి చూద్దాం. నేను ఆటో దగ్గర ఉంటాను, నువ్వు వెళ్ళు బా. రే, రారా. బావా నువ్వు గుళ్ళో వెతుకు, నేను గల్లీలో వెతుకుతాను, అక్క వస్తే పిలుస్తాను. ఏమన్నా బావతో పాటు వెళ్ళి దర్శనం చేసుకోవచ్చుగా, పుణ్యం వస్తుంది. ఆయనతో వెళ్తే వచ్చేది పుణ్యం కాదా, పూనకం. తర్వాత పానకం తాగడానికి కూడా పనికిరాం. అయ్యో ఇంకా వీళ్ళు రాలేదే, ఏం చేసేది? అక్క అక్క, అల్లుడు ఆపరా ఆపరా ఆపరా. తొందరగా దిగు. ఏయ్, ఇటు రావయ్యా, ఈ స్కూటర్ తీసుకెళ్ళి టీ కొట్టు. బావ గుళ్ళోకి వెళ్ళాడు, ఆయన వచ్చేలోగా మీరు వచ్చేసారు కాబట్టి భయం లేదు. ఏంటి భయం లేదా? గుళ్ళోకి వెళ్ళకుండా వీధుల నుంచి ఏం చేస్తున్నారంటే ఏం చెప్తావు? అయ్యో అదొకటి ఉంది కదా. అయితే మన ముగ్గురు తలకాయలు కొబ్బరికాయల ముక్కలు కూడా భయపెట్టుకురా, ఏదైనా ఐడియా చెప్పరా? వెరీ సింపుల్, వచ్చిన దారిలో వెళ్ళడం. నాకు టెన్షన్ గా ఉంది, నువ్వైనా చెప్పరా. అది అయ్యో ఏంట్రా ఇలా బిద్ర చూపులు చూస్తున్నారు, నాకు పిచ్చి పట్టేలా ఉంది. ఏమైందక్క, పిచ్చి పట్టేసిందా? అమ్మా, పిచ్చి పట్టుకొని ఇలా కుడతారేమో. అమ్మా ఎక్కడికమ్మా? ఏంటి ఏం చేస్తున్నావు? ఇంటి దగ్గర స్నానం చేయలేదా అక్క? అయ్యో కన్ఫర్మ్ దేవుడా, జరగరా, ఖచ్చితంగా జరగ. పిచ్చేరా నాయనా? అయ్యయ్యో దేవుడా, ఎంత పని అయిపోయిందో నాయనా. మిట్ట మధ్యాహ్నం నడి వీధిలో రోడ్ రోలర్లా మీ అమ్మ ఎలా దొరుకుతుందో చూడరా. అయ్యయ్యో ఎలా ఉండే అక్క ఎలా అయిపోయిందిరా నాయనా. మీ నాన్న మీద భయంతో పిచ్చి పట్టిపోయిందిరా మా అక్కకి. అయ్యో పట్టరా నాయనా, హాస్పిటల్ తీసుకెళ్దాం. దద్దమ్మా, మీ బావని నమ్మించడానికి ఇలా అంగ ప్రదక్షిణ చేసినట్టు నటిస్తున్నాను రా. చూసామా మా అమ్మ తెలివి? నువ్వు ఆవిడ తమ్ముడు విని దాన్ని తెలివి అనరు, అతి తెలివి అంటారు. బోరింగ్ దగ్గర దొరలడం కాదు, గుళ్ళోకి వెళ్ళి దొరలాలి తల్లి. అరే అవును కదా. అవును లేదు గౌను లేదు, పద పద పదా, త్వరగా పద. ఎట్టి చూస్తానో ఏంటో భయంగా ఉంది అక్క. అయ్యో మళ్ళీ ఏమైంది? విభూదా, అదొకటే తక్కువ, పూసుకో పూసుకో. హరోహర శంభో శంకర హరోహర. అక్క బావ వస్తున్నాడు, దొల్లి దొల్లి అలసిపోయిందాలాగా మెల్లిగా లేచి నిలబడక్క. లే అక్క అలాగే కంటిన్యూ చేయని యాక్టింగ్. బావా అక్క పరిస్థితి చూసావా? ఏయ్, ఏంట్రా ఈ వేషం? ఇదంతా నీకోసమే కదా. నా కోసమా? నాకేమైంది? అవునండి, జోసుడు మీకు సర్పదోషం ఉందన్నాడు. అందుకని ఇలా కాళహస్తి గుడి చుట్టూ అంగ ప్రదక్షిణ చేసి పూజ చేస్తే దోషాలు పోతాయట. అందుకని ఈ రోజు పొద్దుటే నేను కృష్ణ అలా ఊరికెళ్ళి వస్తూ. ఊరికా? ఎందుకు బావా గట్టిగా అడుగుతావు? అనవసరంగా స్పృహ తప్పిపోయిందే. అయ్యో అక్క, ఇవాళంతా నీకు స్పృహ తప్పడమే అయిపోయింది. అసలు నీకు బుద్ధుందా? దీనికి బీపీని తెలుసుగా. నాకు దోషం ఉందని ఇది గుళ్ళో తిరిగితే నా దోషం పోతుందా? కొట్టానంటే ఇప్పుడు ఏ దేవుడు వచ్చినా దీన్ని కాపాడతాడు? ఎత్తుకోరా, ఎత్తుకోరా, ఎత్తుకో అక్క. ఎంత పని జరిగింది అక్క. నువ్వేం చెప్పబోతున్నావో నాకు తెలుసు. నీకు నా మీద ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది. అది ఇష్టమో స్నేహమో ప్రేమో నీకు తెలియట్లేదు. ఒక్కసారిగా నా గుండెల మీద వాలిపోవాలనిపిస్తుంది. అవునా శిల్ప? నాకు కూడా ఏదో తెలియని ఫీలింగ్ గుండె నిండా ఉంది. అది ప్రేమే అయి ఉంటుంది అంటాననుకున్నావా? ఇలా ప్రేమ, వంకాయ, గోంగూర లాంటి ఫీలింగ్స్